సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ప్రశ్నోత్తర వాహినిలో ఫస్ట్ 6 చాప్టర్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, అప్లోడెడ్ వీడియో చూడండి. అలాగే 7 నుంచి 15 వరకు చాప్టర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ముఖ్యంగా దేనికోసం అంటే ఇది మోక్షమును పొందుటకు మార్గములేమిటి, మోక్షమునకు ఏమి అడ్డుపడుచున్నవి. 6th చాప్టర్లో మోక్షమునకు ఏమి అడ్డుపడుచున్నవి, ప్రతిబంధకములన్నీ చెప్పుకున్నాం. అలాగే చాప్టర్ నెంబర్ 7 నుంచి 15 వరకు వన్స్ అగైన్ పంచకోశములు, యోగము, మోక్షము, జ్ఞానము మరియు యోగము, స్త్రీలు మరియు బ్రహ్మ విద్య, ఆశ్రమములు, వర్ణములు, శాస్త్రములు, సన్యాసము, మంత్రము మరియు జపము, తపస్సు, అష్టాంగ యోగము. ఇందులో ఇంపార్టెంట్ చూద్దాం. చాప్టర్ నెంబర్ 7 పంచకోశములు. అసలు పంచకోశములు ఏమిటి? 5: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఈ అన్నమయ కోశం యొక్క స్థానం ఏమిటి? స్థూల దేహము, సుఖ దుఃఖ భోగాలను అనుభవించే స్థానం. అంటే సుఖము ఉంది, దుఃఖము కూడా ఉంది, స్థూల దేహము. ప్రాణమయ కోశం అనగానేమిటి? పంచ కర్మేంద్రియములతో కూడిన పంచప్రాణములను ప్రాణమయ కోశమని అందరు. మనోమయ కోశం అనగా ఏమిటి అంటే మనసుకు సంబంధించినది. పంచ ప్రాణేంద్రియములతో కూడుకొనిన మనస్సును మనోమయం అందరు. అది ప్రాణకోశములో ఉన్నది. అసలు మనసు గురించి ఇక్కడ చెప్తున్నాడండి. మనసు ఎట్టిది, దాని లక్షణం ఏమిటి? ఆల్రెడీ మనం మనసుకి ఆత్మకి డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. ఏంటి? మనసు అనేది నెగిటివ్, మనసు అనేది అజ్ఞానము, మనసు అనేది బాధ, మనసు అనేది దుఃఖము, మనసు అనేది అహంకారము, అన్నీ నెగిటివే. సో అలాంటి మనసును మనము నిర్మలమైన నిశ్చలమైన పవిత్రమైన ప్రశాంతమైన మనసుగా చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలి? ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ కూడా మన మనసుని భగవంతుడికి ఇచ్చేయటమే. మన మనసుని భగవంతునికి అర్పితం చేస్తేనే నిర్మలమైన నిశ్చలమైన పవిత్రమైన ప్రశాంతమైన మనసు ఉంటుంది. సో ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అనేది పాజిటివ్, ఆత్మ అనేది విజ్ఞానము, ఆత్మ అనేది ఆనందము. సో మనందరము కూడా ఆత్మస్వరూపలము, ప్రేమ ఆత్మస్వరూపలము అంటారు స్వామి. అందుకే ఇప్పుడు మనసు ఎట్టిది, దాని లక్షణం ఏమిటి చెప్తున్నారు. దేహముపై అహం బుద్ధి, దేహ సంబంధ వస్తువులపై మమకార బుద్ధి ఇంద్రియముల ద్వారా బయటికి పరిగెత్తిపోవచ్చుండును. ఇంద్రియముల ద్వారా బయటికి పరిగెత్తిపోవచ్చుండును. దీనికి సహజము. ఇది నిరంతరము చంచల స్వభావము కలిగి ఉండును. మనసు అనేది అహంకారం, మనసు అనేది దుఃఖము, మనసు అనేది నెగిటివ్, మనసు అనేది బాధ, మనసు అనేది మమకార బుద్ధి, అహంకారము, అన్నీ అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములన్నీ మనసుకు సంబంధించినవే. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు, అహంకారము, గర్వము, నెగిటివ్, దుఃఖము, బాధ, ఇది చంచల స్వభావము కలిగినది. సో మనసు కంట్రోల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే యోగము, మోక్షము గురించి చాప్టర్ నెంబర్ 8. చాప్టర్ నెంబర్ 8లో వెరీ ఇంపార్టెంట్ ఏమిటి? జ్ఞానము లభించక మోక్షము లేదు, జ్ఞానము లేక మోక్షము లేదు. నెంబర్ 2, సకలేంద్రియములు జయించిన తర్వాతనే వారు మోక్షమునకు అర్హుడు. సకలేంద్రియములు జయించిన అంటే అన్ని ఇంద్రియములు జయించిన వాడే మోక్షమునకు అర్హుడు. యోగము, జ్ఞానము, మోక్షమునకు మార్గము. యోగము, జ్ఞానము, మోక్షమునకు మార్గము. భవబంధముల నుండి వేరు చేయటే ఈ రెండింటి స్వభావము. బంధములన్నిటి నుంచి విముక్తి పొందాలండి. అలాగే అంతఃకరణ శుద్ధి వలన జ్ఞానం ఉద్భవించును. అంతఃకరణ శుద్ధి వలన జ్ఞానం ఉద్భవించును. ఇంపార్టెంట్. మోక్షమును పొందుటకు ఏది కారణము? విజ్ఞానమే కారణము. విజ్ఞానమే కారణము. అలాగే మోక్షమునకు కారణం ఏమిటి? యోగ, జ్ఞానములు. యోగ మరియు జ్ఞానము కూడా. నెక్స్ట్, యోగము వల్ల జ్ఞానము దొరుకును. సకలేంద్రియములు జయించవలను, ఇంద్రియములను జయించవలను. యోగము చేయు పని ఏమి? సకల వాసనలను, సకల వృత్తులను నశింపచేసి మనసును అనగద్రుక్కుట. అది కరెక్ట్. సకల వాసనలను, సకల వృత్తులను నశింపచేసి మనసును అనగద్రుక్కును. అంటే జ్ఞానము లభించక మోక్షము లభించదు. జ్ఞానము వలన మోక్షము లేదు, జ్ఞానము వలన
మోక్షము లభించును. సకలేంద్రియములు జయించిన తర్వాతే వారు మోక్షమునకు అర్హులు. యోగము జ్ఞానము మోక్షమునకు మార్గములు. భవబంధముల నుంచి విముక్తి. అంతఃకరణ శుద్ధి వలన జ్ఞానము లభించును. అలాగే చాప్టర్ నెంబర్ 9 జ్ఞానము మరియు యోగములో ఇంపార్టెంట్ పాయింట్స్. జ్ఞానము మరియు యోగములో జ్ఞానము చేయి పని ఏమి? ఆత్మస్వరూపము అంటే స్వస్వరూప సందర్శనము. ఆత్మ అనగానేమి? మనము. హూ యామ్ ఐ, మనం ఎవరు? మనం ఆత్మస్వరూపులము, మనం పరమాత్మలము. పరమాత్మలు అంటే పరమాత్మలాగానే ఉండవలను. యోగము లేనివాని స్థితి ఏమిటి? కుంటివానితో సమానము. జ్ఞానము లేనివాని స్థితి ఏమిటి? గుడ్డివానితో సమానము. అది జ్ఞానము జ్ఞానము కూడా రెండు ఉండాలి, లేకపోతే కుంటివాడు గుడ్డివాడితో సమానం. నెక్స్ట్ ఇక్కడ హృదయశుద్ధి, చిత్తశుద్ధి, పరమాత్మ విషయక జ్ఞానము తప్పక తెలిసి ఉండవలను. హృదయశుద్ధి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, పరమాత్మని గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అగమ్య అగోచరమైన స్వస్వరూప జ్ఞానమును పొందుటకు కొంతవరకు శారీరక మానసిక సాధనలు ముఖ్య అవసరము. అగమ్య అగోచరమైన స్వస్వరూప జ్ఞానమును పొందుటకు కొంతవరకు శారీరక మానసిక సాధనలు ముఖ్య అవసరము. బ్రహ్మ విద్య పొందుటకు స్త్రీ పురుషులకు కూడా హక్కు అధికారము కలదు. బ్రహ్మ విద్య పొందుటకు స్త్రీ పురుషులకి ఇద్దరికి కూడా హక్కు ఉన్నది. చాప్టర్ నెంబర్ 10 స్త్రీలు మరియు బ్రహ్మ విద్య అన్నారు. స్త్రీలు బ్రహ్మ విద్యకి అర్హులా కాదా? చక్కగా అర్హులే. స్త్రీలకు బ్రహ్మ విద్య యందు అధికారము లేదన్నట్టు అర్థము లేదు, అది అబద్ధము. ఎందుకంటే విష్ణుమూర్తి భూదేవికి గీతా మహాత్మ్యము, పరమేశ్వరుడు పార్వతీదేవికి గురుగీత యందు బ్రహ్మతత్వోపదేశము అందించెను. దాన్నే ధర్మోవాచ పార్వతీవాచ అని అంటారు. స్త్రీలకు బ్రహ్మ విద్య యందు అధికారము కలదు. బ్రహ్మ విద్య నేర్చుకున్నట్టుకు అధికారము కలదు. అలాగే చాప్టర్ నెంబర్ ఆశ్రమములు వర్ణములు తర్వాత చూద్దాం. చాప్టర్ నెంబర్ 12 శాస్త్రము మరియు సన్యాసము. శాస్త్రము మరియు సన్యాసములు వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. వేదాంతార్థము నెరిగిన బ్రహ్మవేత్త ఏ ఆశ్రమము నందైనా ముక్తిని పొందును. వేదాంతమును ఎరిగిన వాళ్ళు ఎక్కడైనా ఏ ఆశ్రమంలోనైనా ముక్తిని పొందుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. గృహస్థులు కూడా మోక్షమును పొంది ఉన్నారు. ఎవరెవరో చూద్దాం. జనకుడు, అశ్వపతి, దిలీపుడు మొదలగు మహాపురుషులు గృహాశ్రమంలో అంటే గృహమందు ఉన్నా కానీ మోక్షము పొంది ఉన్నారు. గృహము నుంచి కూడా మనము మోక్షము పొందవచ్చు. గృహస్థాశ్రమంలో ఉండి కూడా మోక్షమును పొందవచ్చును. అది వస్తువుల యందు వైరాగ్యము ఎప్పుడుండునో అప్పుడే సన్యసించవచ్చును. వస్తువుల యందు వైరాగ్యం ఉండాలి. మలిన సంస్కారములను నశింపచేసి శుద్ధ సంస్కారములతో కూడుకున్నవాడే ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పూర్వజన్మయందు బ్రహ్మచర్యాది ఆశ్రమములు స్వీకరించి విషయములందు విరక్తి చెందిన వారికి తిరిగి వాంఛ జనింపదు. ఆత్మశుద్ధి కలిగి ఆ 3 ఆశ్రమలందు వైరాగ్యము కలిగినందున వైరాగ్యం కలగాలండి. వాటి యందు ప్రీతి జనింపదు. విరక్తి జన్మించినప్పుడు క్రమము లేకనే సన్యసించవచ్చును కూడా శృతి సమ్మతము. సన్యాసము అనేక విధములు, 3 రకములు. దేహ సన్యాసము, మనో సన్యాసము, ఆత్మ సన్యాసము. దేహ సన్యాసము అంటే దేహము యందు విరక్తి ఉండాలి సింపుల్గా. మనో సన్యాసము అంటే మనస్సు చేసే అంటే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనే పాపములు ఉండకూడదు. చూద్దాం. సంకల్పములను పూర్తిగా విడిచి చిత్తమును వశపరుచుకొని వాసనారహితమైన మనస్సు కలవాడే ఇతనికి దేహ సన్యాసము లేకపోయినప్పటికీ ముక్తుడే అగును. అహం బ్రహ్మస్మి. ఆత్మ సన్యాసం అనగా అహం బ్రహ్మస్మి. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే చూద్దాం. అహం బ్రహ్మస్మి ప్రబోధము నిరంతరము దేనిచే కలిగి ఉన్నదో అది ఆత్మ సన్యాసము. అట్టి వారికి సర్వాత్మభావము, ఆత్మానుభవము, అఖండానందము సిద్ధించును. దీనిని అమృత సన్యాసం అని కూడా అందరు. సూర్య తేజ పుంజ ప్రసారము లేకుండానుచో దట్టమైన చీకటి ఏ రీతిగా పోదో అటులనే ఆత్మ సన్యాసము లేక మాయాంధకారము తొలగి సకల వర్ణములు నశించి ఆత్మ నిరూపాధికమై ప్రకాశింపలేదు. దేహ సన్యాసము ఆత్మ సన్యాసము ఎట్లు సిద్ధించును? ఎగ్జాంపుల్. నిత్యానిత్య వస్తు వివేకముచే దేహ సన్యాసమును
వాగాదింద్రియముల యొక్కయు చిత్తము యొక్కయు వృత్తులను నిరోధించి సంయమముతో ఉండుటచే మానసిక సన్యాసము, వేదాంత తత్వజ్ఞానముచే ఆత్మ సన్యాసము సిద్ధించును. అంటే వేదాంత మనకు కావాల్సింది చూసుకోవాలండి. వేదాంత తత్వజ్ఞానముచే ఆత్మ సన్యాసము సిద్ధించును. వేదాంత తత్వజ్ఞానముచే ఆత్మ సన్యాసము సిద్ధించును. అహం బ్రహ్మస్మి. సర్వదా బ్రహ్మతత్వమునందే విహరించాలి. ఇక్కడ దృశ్యరహితమైన స్వాత్మామృత పానమే సత్య నిత్య నిర్మలమనియు శాంతి అనియు అందరూ. వెరీ ఇంపార్టెంట్ ఏంటి? అహం బ్రహ్మస్మి. వేదాంత తత్వజ్ఞానముచే ఆత్మ సన్యాసమును పొందవచ్చును. మంత్రము మరియు జపము. మంత్రబలము జపము యొక్క బలము చాలా విలువైనదండి. ఇవన్నీ మనసుని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి, మానసిక బలానికి కూడా ఉపయోగపడతాయి. పరబ్రహ్మయే లక్ష్యము. పరబ్రహ్మయే లక్ష్యము. ఏకాగ్రత చిత్తముతో లక్ష్యభూతమగు పరమాత్మను ధ్యానించవలను. ముక్తిదాయకమగు పవిత్ర మహామంత్రమును అనుదినము అందరూ స్మరించవచ్చును, ధ్యానింపవచ్చును, ఉపాసింపవచ్చును. ఇందుకు సందేహం లేదు. చాప్టర్ నెంబర్ 14 తపస్సు. చాప్టర్ నెంబర్ 15 అష్టాంగ యోగా అన్నమాట. చూద్దాం. తపస్సు చాప్టర్ నెంబర్ 14 తపస్సు గురించి. ప్రణవాది మంత్రములచే శరీరం నుండి ఆత్మను వేరు చేయవలను. శరీరం నుండి ఆత్మను వేరు చేయవలను. నెక్స్ట్ తపస్సు అనగా దేనికోసము? బ్రహ్మప్రాప్తి కొరకు. జీవాత్మను పరమాత్మ స్వరూపునిగా దర్శింపవలను. ఇట్టి అభేద జ్ఞానమే పరమ నిర్యాణము తపశ్శక్తి గురించి చెప్పాడు. బ్రహ్మప్రాప్తి కొరకు ప్రయత్నించుట, పరితపించుట. భగవంతుని కోసం పరితపించాలి. మానసిక తపస్సు అనగా ఎట్టిది? భావశుద్ధి, మౌనము, సౌమ్యత్వము, తత్వ చింత. మౌనము చాలా ప్రధానమండి. ఎస్. నెక్స్ట్ వాక్ తపస్సు అనగా ఎగ్జాంపుల్ ఏంటి? దివ్యమంత్ర జపము, వేదాంత తత్వధ్యేయము, ప్రియమగును, సత్యమగును, హితమగును. మంత్ర జపము బెస్ట్ ఎగ్జాంపుల్, గుర్తుపెట్టుకోండి. అలాగే కాయశుద్ధి. ఇక్కడ కాయశుద్ధి వలన శరీర తపస్సుచే కాయశుద్ధి కలుగును. మానసిక తపస్సుచే మనశుద్ధి కలుగును. వాక్ తపస్సుచే వాక్శుద్ధి కలుగును. అంటే జపములు మంత్రముల ద్వారా వాక్శుద్ధి కలుగును. మౌనముగా భావశుద్ధి, మౌనము, సౌమ్యత్వము, తత్వచింతన. అంటే మౌనముగా ఉండటం వల్ల మానసిక శుద్ధి కలుగును. ఈ విధంగా చెప్పుకొచ్చారు. తపస్సు యొక్క మహిమ ఇది చాలా ఇంపార్టెంట్. చూద్దామండి. తపోమహిమ వలన ఎవరు ఏ విధంగా. ఎగ్జాంపుల్, కపిల మహాముని బ్రహ్మతత్వమును పొందినది. జైమిని మహాముని ధర్మశాస్త్రమును చేసినది. నారదముని బ్రహ్మర్షి అయినది. భగీరథుడు గంగానదిని, గౌతముడు గోదావరి నదిని ప్రవహింపచేసినది. వాల్మీకి రామ మంత్ర ప్రభావమును, రామాయణమును వ్రాయగలిగినది. గార్గి బ్రహ్మచర్య వ్రతమును, సులభ బ్రహ్మతత్వమును సాధించినది. వీరందరూ ఇవన్నీ సాధించారు తపస్సు వలన, తపోమహిమ వలనే. చూడండి ఎంత పెద్దవి జయించారో తపస్సు వల్ల. అది తపశ్శక్తి. నీతి లేని జాతి నిష్ప్రయోజనము, గుణములేని సాధన గుడ్డి ప్రయాణము. కాన నీతి గుణము ప్రధానములు. ఇక్కడ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ చెప్పారండి, చూద్దాం. వ్యాస మహర్షి జాలరి కులమున పుట్టెను. పెద్ద వాళ్ళు, గొప్ప మహర్షులు, మునులు ఏ కులంలో పుట్టారో చెప్తున్నాడు. అంటే ఏ కులముతో సంబంధము లేదు. వ్యాస మహర్షి జాలరి కులమున పుట్టెను. వశిష్ఠ మహర్షి వేశ్యయగు ఓర్వశికి పుట్టెను. సౌనక మహాముని సునక వంశమున పుట్టెను. అగస్త్యుడు ఘటమున జన్మించెను. విశ్వామిత్రుడు క్షత్రియ కులమున పుట్టెను. ఖగోళ మహాముని వైశ్య వంశమున జన్మించెను. సూత మహాముని చతుర్థ వంశమున జన్మించెను. అలాగే ఇక సహజలుగా జన్మించి సద్గుణములతో జాతి ధర్మమును, దేహ ధర్మమును కొంతకాలము పాటించి సత్యము నెరిగి తదుపరి సర్వమును దూరీకరించి సర్వదా ముక్తిని పొంది ఉన్నారు. అలాగే సర్వదా ముక్తిని స్వవశము చేసుకున్న విదురుడు, సంజయుడు, సత్యకాముడు మొదలగు వారు కూడా అనేక మంది ఉన్నారు. నాయన పురుష ప్రయత్నము, వివేకము, తపస్సు వీటి వలన కలిగే గుణములే మహోన్నత స్థితికి కారణములు.
పురుష ప్రయత్నము, వివేకము, తపస్సు వీటి వలన కలుగు గుణములే మహోన్నత స్థితికి కారణములు. మానవ జాతికి ఆత్మశుద్ధి లేకయే జాతియందు జన్మించును ముక్తిని పొందలేరు. నెక్స్ట్ చాప్టర్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమని చెప్పుకున్నామండి, పురుష ప్రయత్నము, వివేకము, తపస్సు వీటి వలన మహా ఉన్నత స్థితికి చేరుతాము. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఒక తపస్సులాగా చేయాలి, అప్పుడు మనం సాధిస్తాం. దాని అర్థం అష్టాంగ యోగము. చాప్టర్ నెంబర్ 15 అష్టాంగ యోగము. అష్టాంగ అంటే 8 రకాల యోగములు. అవి ఏంటో చూద్దాం. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. యమ నియమముల రెండిటినీ సాధించిన ముక్తి లభించును. ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నానండి. యోగము ఒకటే కాదు, అనేకములు కలవు. మంత్రయోగము, రాజయోగము, లయ యోగము, హఠయోగము, ఇలాగ 4 రకములు ఉన్నవి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్కి వెళ్ళిపోదాం. యమముకు ఉండిన 10 లక్షణములు. యమమునకు ఉండిన 10 లక్షణములు: అహింస, సత్యము, అస్త్రేయము, బ్రహ్మచర్యము, దయ, ఆర్జనము, క్షమ, ధృతి, మితాహారము. ఆహారము తక్కువగా భుజించాలి, అంటే 75% మాత్రమే మనం తినాలండి. 100% ఆకలి తీరే వరకు తినకూడదు. మితాహారము, శౌచము, ఈ 10 యమము యొక్క భేదములు. యమము యొక్క భేదములు వెరీ ఇంపార్టెంట్, చూద్దాం. అహింస, సత్యము, అస్త్రేయము, బ్రహ్మచర్యము, దయ, అర్జనము, క్షమ, ధృతి, మితాహారము, శౌచము. అలాగే నియమమునకు ఉన్న 10 లక్షణములు: తపస్సు, సంతోషము, ఆస్తిక బుద్ధి, దానము, ఈశ్వర పూజనము, వేదాంత వాక్య శ్రవణము, లజ్జ, మతి, జపము, వ్రతము. తపస్సు, సంతోషము, మంచి బుద్ధి, దానము, ఈశ్వర పూజ, వేదాంత శ్రవణము, లజ్జ, మతి, జపము, వ్రతము. ఈ విధంగా ఆసనములలో కూడా రకములు ఉన్నాయి. అవి ఏమిటి? సిద్ధాసనము, బద్ధ పద్మాసనము, సర్వాంగాసనము. ఇవి కూడా వీటి వలన శరీరమునకు దృఢత్వము, చిత్తము చాలాసేపు ధ్యానముకు అనుకూలంగా ఉండుట శక్తిని ప్రసాదించును. ప్రాణాయామము వలన లఘు ప్రాణాయామము సర్వోత్తమమైనది. లఘు ప్రాణాయామము వీటి వలన ఉపయోగం ఏమిటి? చిత్తశుద్ధి, మనోశుద్ధి, ఆత్మశుద్ధి, కాయశుద్ధి. చిత్తశుద్ధి, మనోశుద్ధి, ఆత్మశుద్ధి, కాయశుద్ధి కలుగును. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. స్వామి ఒక పాట కూడా రాశారు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే పరబ్రహ్మయే ఆత్మయని భావించుట. పరబ్రహ్మయే ఆత్మయని, ఆత్మయే పరబ్రహ్మ, పరబ్రహ్మయే ఆత్మ. ఆత్మ అంటే పరబ్రహ్మ, మనం ఎవరము? పరమాత్మలము. అది ధారణ అనగా ఏమి? నిశ్చల చిత్తముతో బ్రహ్మభావము కానీ లేక ఇష్టదైవమును కానీ ఏ ధీమంతుడు ధరించును ఆ ధరించుట ధారణే. నీకు ఏ భగవంతుడు ఇష్టమైతే ఆ భగవంతుడిని నిర్మలమైన, నిశ్చలమైన, ప్రశాంతమైన, పవిత్రమైన మనసుతో ప్రార్థించుట. ధ్యానము అనగా ఏమి? ఇది ఎన్ని రకములు? ఇతర భావములు లేక తదేక భావనతో కూడినదై దానిని ధ్యానం అందరు. ఏ ఇతర భావములు లేక తదేక భావం, అదే ధ్యానం. అంటే కాన్సన్ట్రేషన్, హై కాన్సన్ట్రేషన్. సమాధి అనగానేమి? వృత్తులను నిగ్రహించి మనస్సును పరమాత్మయందు లెస్సగా ఉంచుట అని అర్థము. స్వస్వరూప స్థితినే సమాధి అందరు. స్వస్వరూప స్థితినే సమాధి అందరు. ద్వైతరహితమై ఉండినది. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడు సమాధి అలా. నెక్స్ట్ అతి సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మ అనుగ్రహమును రంధ్రమును చేరవలను. ఏది ఎటు చెప్పుకున్నా పరమాత్ముడు 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 పరమాత్ముని యొక్క అనుగ్రహము పొందవలను. దుర్గుణములు లేకుండా చేసుకోవాలను. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు, గర్వము, అహంకారము లేకుండా చేసుకునుట, పరమాత్మని అనుగ్రహమును పొందుట, మనసు,
చిత్తము నిర్మలముగా, నిశ్చలముగా, ప్రశాంతముగా, పవిత్రముగా ఉండుట, ఏ విధమైన కోరికలు లేకుండుట, జ్ఞానము, వైరాగ్యము, నిస్వార్థ సేవ. జ్ఞానము, వైరాగ్యము, నిస్వార్థ సేవ. మనం మోక్షము పొందుటకు మార్గములు, దుర్గుణములు లేకుండా చేసుకున్నట, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు, అహంకారము, గర్వము లేకుండా చేసుకున్నట, పరమాత్మను అనుగ్రహము పొందుట, నిర్మలమైన, నిశ్చలమైన, ప్రశాంతమైన, పవిత్రమైన మనసుతో ఉండుట, ఏ కోరికలు కూడా లేకుండా ఉండుట, ఎవరిపై ఈర్ష్య, అసూయ, ద్వేషములు లేకుండా ఉండుట, కోరికలు లేకుండా ఉండుట, జ్ఞానము, వైరాగ్యము ఇంపార్టెంట్. అలాగే నిస్వార్థ సేవ. సక్సెస్ఫుల్గా ప్రశ్నోత్తర వాహిని 15 చాప్టర్స్ కంప్లీటెడ్. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, సమస్త లోకా సుఖినో భవంతు. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, సమస్త లోకా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. సాయిరామ్.